హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతం మా ఊర్లో ఉన్న నా గార్డెన్. ఏమి మొక్కలు లేవు. ఇదిగోండి, ఇదొక్క కాశ్మీర్ గులాబీ ఉంది. దీనికి కూడా శ్రద్ధ పెట్టట్లేదు మా అమ్మ, పెట్టలేదు కాబట్టి ఇలా కొంచెం పూలు పూస్తున్నాయి. ఒకప్పుడైతే చాలా పూలు, రోజుకు 25, 30 పూలు పూసేవి. ఇదిగోండి దేవకాంత పుష్పాలని చెప్పి ఈ పువ్వులు నేను చిన్నగా కుండీలో పెంచి బోన్సాలో పెంచాలనుకున్నాను. నేను వచ్చే ముందు దీన్ని కింద పెట్టేసి ఉడిసేసాను. ఇదిగోండి ఎంత బాగా పెరిగింది. ఇది ప్రతిరోజు చాలా పూలు, ఒక 50 పూలైనా పూస్తే మా అమ్మ పైవి తీయదు, అందవు. కిందకుండేవి మాత్రం పూజకు తీసుకుంటుంది. ఇదిగోండి కరివేపాకు చెట్టు. ఇది మా ఇంట్లో వాడుకకు ఇంకా ఇతరత్ర ఉపయోగాలకు ఉపయోగపడుతుంది. ఇది మాత్రం ఉంది. దీనికి ఎందుకంటే మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద మొక్క అయిపోయిందని. కాబట్టి ఒకప్పుడు నా గార్డెన్ ఎంత అందంగా ఉండేదంటే అంత అందంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఏడుపు తప్ప ఇంకా అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే అన్ని కుండీలు బోర్లింగ్ చేసినాం. చాలా వరకు ఆ కుండీలు కూడా తీసి చూపించాలి నాకు అనిపించేది. ఇదిగోండి, ఇది ఒకప్పుడు నా గార్డెన్. మా ఊర్లో నేను పూజించుకునే పువ్వులు అనమాట ఇలా ఉండేది. కాకపోతే ఏం చేస్తాం, బ్రతుకు తెరువు కోసం మనం ఊరు దాటి రావాల్సి వచ్చింది. లేదంటే సొంత ఊరు, అంత అందమైన పొదరిల్లు లాంటి ఊరిని నేను వదిలి ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే ఆ కుండీలను కానీ అవి కానీ నాకు ఏడవటము తప్ప ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఏడ్చుకునేంత పని అయిపోయింది. ఎందుకంటే అంత అంత చక్కగా పెంచుకునేవాడిని. ఇప్పుడు గార్డెనింగ్ చేసే వాళ్ళందరికంటే దిగదుడుపుగా నేను అంత మంచిగా మొక్కలు పెంచేవాడిని. ఎన్నో రకాల గులాబీలు, చామంతులు చూడండి, మీరే చూడండి, నేను చెప్పనవసరం లేదు కదా. గులాబీలు, చామంతులు, డాలియాస్, ఇంకా చాలా చాలా మల్లెలు రకాలు ఒక 3, 4 రకాలు ఉండేవి. ఎన్నో ఉండేవి. కాకపోతే ఏం చేస్తాం, అన్నీ ఎండిపోయాయి. అమ్మ శ్రద్ధ పెట్టిపోయలేదు. మాది పై ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి అక్కడ గార్డెనింగ్ వెళ్ళిపోయలేదు. ఆ మట్టి కూడా ఉండేది. ఆ మట్టి మొన్ననే హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ మట్టిని అంతని వాళ్ళు దాని గురించి ఉపయోగించాలనుకుంటా. మరి చూడండి ఎంత చక్కని నేను సెలెక్ట్ చేసుకొని, నేను మా ఊర్లో నర్సరీ కూడా చిన్నగా నేను నడిపేవాడిని కదా, అక్కడ నాకు నచ్చిన మొక్కను నేను నర్సరీ నుంచి సెలెక్ట్ చేసుకొని తెచ్చి నేను వాటిని నాటుకునేవాడిని. ఇదన్నమాట. మరి ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ వంతు. అలాగే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.